అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మనము స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచమంతా, ముఖ్యంగా మన భారతదేశంలో ఇండిపెండెన్స్ డేని మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఇది ఒక మంచి ఫెస్టివల్గా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అవును, పరిశుద్ధ వాక్యపు వెలుగులో నిజమైన స్వాతంత్ర్యము, రియల్ రిపెండెన్సీ అనేటటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుంటే సందర్భోచితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అంటున్నాడు పౌలు. ఇది స్వాతంత్ర్యము అనేది దేవుని యొక్క ఆత్మక్రియ అని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. తెల్లదొరల బొంగు దెబ్బలకు మరి రొమ్ములొడ్డి అనేకులు తమ ప్రాణాలు మరి పోగొట్టుకుని అసూలు బాసి మన దేశానికి స్వరాజ్య సముపార్జన జరిగించారనేది చరిత్ర మనకు నేర్పుతున్నటువంటి పాఠం. అందులో సందేహమేమీ లేదు, అది నిస్సందేహమే. కానీ మనకు దాదాపు 79 సంవత్సరాలు అయిపోయాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చి. అయినను మన దేశం ఇంకనూ ఆధ్యాత్మిక బానిసత్వంలోనే మ్రగ్గుతుందనుడిలో ఎట్టి సందేహము లేదు. ఆత్మీయమైనటువంటి యొక్క బానిసత్వం. ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 32 నుంచి 34 వచనాల వివరణలో, మీరు సత్యాన్ని నా మాట ద్వారా గ్రహిస్తారు, సత్యాన్ని మీరు గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. అప్పుడు యూదులు ఏమన్నారో మీకు తెలుసు కదా. ఏమన్నారు? మేమెప్పుడు ఎవరికి బానిసలుగా ఉండలేదే, మమ్మల్ని స్వతంత్రులుగా ఉండమని ఎందుకు చెప్తున్నావు అన్నారు. అప్పుడు ఆయన వెంటనే అన్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు ఆయన. గ్రహించండి, యూదులు శుద్ధ అబద్ధం చెప్పారు. యూదులు ఆరంభం నుంచి మూర్ఖ స్వభావం కలిగిన వారు. మూర్ఖులు అంటే తెలిసి తప్పు చేసేవాళ్ళు, పాపాన్ని ఒప్పుకోని వాళ్ళు. దౌర్భాగ్యులు అంటే ఉండి లేని వాళ్ళు. దేవుడున్న యూదులకు లేనటువంటి దౌర్భాగ్యులే. మూర్ఖులు అంటే వారు అన్ని వారి దగ్గర ఉన్నటువంటి పొరపత్యములను ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటారు, పైగా అబద్ధాలు ఆడతారు. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మేమెవ్వరికీ బానిసలం కాలేదు అని వాళ్ళు చెప్పడం చాలా బాధకరమైనటువంటి విషయం. ఈ సంగతిలో ప్రభువు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మానవతా దృక్పథంతో శరీరాకారిగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు వారు, వారికి గత కాలంలో జరిగినటువంటి యొక్క హిస్టారికల్ పాయింట్స్ ఏమీ తెలియదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. దయచేసి గ్రహించండి, 430 సంవత్సరములు ఈజిప్ట్ బానిసత్వానికి వెళ్ళింది యూదులు కాదా? 7 సంవత్సరములు మిద్యానీయుల బానిసత్వానికి వెళ్ళింది యూదులు కాదా? 40 ఏళ్ళు ఫిలిస్తీన్ల బానిసత్వానికి వెళ్ళి అక్కడ మ్రగ్గింది వాళ్ళు కాదా? 70 సంవత్సరాలు బబులోను బానిసత్వంలోను మరియు అందులో సగ భాగము పారసిక బానిసత్వంలోను మ్రగ్గిన తర్వాత జెరుబ్బబెలు, ఎజ్రా, నెహమ్యాల వంటి సమర్పణ కలిగిన నాయకత్వంలో వారు మరలా తిరిగి వచ్చి మరి వాళ్ళు దేవుని మందిరాన్ని తిరగగట్టి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వినిపించి పడిపోయిన ప్రాకారాలు పునర్నిర్మాణం జరిగించి ప్రభుకు మహిమ తెచ్చినటువంటి అనుభవం వీళ్ళకి ఎవరికి గుర్తులేదా, లేక ఎవరు చెప్పలేదా? విచిత్రమైన ధోరణిలో యూదులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఒక్క చోట కాదు,
చాలా స్థలాల్లో మీరు పరిశీలించండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను శుభవార్తల్లో ప్రభువును ఎదిరించి వారి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భాలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. సరే, సందర్భం కాదు కాబట్టి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే అని చెప్పాడు. ఈ పాత 4-5 సందర్భాల్లో పరదేశపు బానిస పెనుగులుగా మ్రగ్గిన సందర్భాన్ని క్రీస్తు ఎందుకు యూదులకు మరి గుర్తు చేయలేదో మీరు చెప్పగలరా? ఎందుకు చెప్పలేదు? అప్పుడెప్పుడో మా పితరులు చేశారా? అది మా పితరులు చేశారు కాబట్టి ఆ కాలంలో అయిపోయింది, ఇప్పుడు మేం కాదు కదా అని వీళ్ళు అంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ పాప బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఆచార వ్యవహార కర్మకాండంలో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాత విషయాలు విడిచిపెట్టేసి ప్రభు రక్తం చేత కడగబడి విమోచింపబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు, ఈనాటి క్రైస్తవులు కూడా క్రైస్తవేతరులు అనుసరిస్తున్నటువంటి యొక్క ఆచార వ్యవహారాల్లో మునిగి తేలటం ఆశ్చర్యకరంగా మనం చూడగలుగుతాం. దయచేసి గ్రహించండి, ఇదంతయు మనలో మార్పు రావాల్సినటువంటి నిజ స్వాతంత్ర్యానికి సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానం చేయవలసినటువంటి అంశాలే. ప్రభువుని ఎరగని వారి గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప, ఎదిగి ఉన్న మనలో రావాల్సిన రిఫార్మేషన్ మనకు అసలు ఏమీ తలపులోకి రావడం లేదు. ఎవరైనా ఒకరు దేవుని సత్యాన్ని గ్రహించిన వారు అక్షరికంగా వాక్యానుసారంగా, బాబు మనం ప్రభువుని నమ్ముకుని ఉన్నాం కానీ వాక్యమునకు వ్యతిరేక్తమైనటువంటి విషయాల్లో మనం ఇంకా రగ్గుతూ ఉన్నాము, ఇది మనకు మంచిది కాదు, మన బిడ్డల భవిష్యత్తుకు మరింత అభ్యంతర కారణం అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, గొప్ప దైవదాసులు, అది కూడా వినే స్థాయిలో లేదు ఈనాటి క్రైస్తవం. కాబట్టి ప్రభు తన శిష్యులను దేవుని పాదాల దగ్గర సువార్తకు పంపేటప్పుడు ఇజ్రాయెల్లో నశించిన వారి దగ్గరికే వెళ్ళండి ముందు అని ఎందుకు చెప్పాడో తెలుసా? ముందు రక్షణ పొందిన వ్యక్తుల్లో రావాల్సినటువంటి యొక్క సంస్కరణ ప్రభువుకి ఎంత అవసరమై ఉంది. ఎందుకనంటే ఆనాడు ఈనాడు రక్షింపబడిన విశ్వాసంలో మనలో రావాల్సినటువంటి సంస్కరణ ఉద్యమం ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఇప్పుడు మన వల్ల కొత్త విశ్వాసం రక్షింపబడటం అసంభవం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గ్రహించండి, ఈ స్వాతంత్ర్య దినము మనము ఒక పండుగగా తీసుకుంటున్నాం. మన దేశానికి స్వతంత్రత వచ్చేసిందని చెప్పుకుంటున్నాం. 79 సంవత్సరాలు ఎప్పుడైపోయాయో మనకు తెలియదు. కానీ మన దేశము అన్ని కోణాల్లోంచి కూడా పాపపు బానిసత్వంలో, పాపపు దాస్యపు శృంఖలాలతో భయంకరంగా బంధింపబడి ఉందంటే ఎట్టి సందేహము లేదు. జాగ్రత్తగా వినండి, దీన్ని 1కి 2 సార్లు 3 సార్లు వినండి. దీనిలోని వాస్తవికతను మనం గ్రహించగలుగుతాం. ఒకసారి విని వినకుండా ఉండి లేకుండా వెళ్ళడం కాదు. ప్రభు అందుకే చెప్తున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. ఎందుకంటే ఈరోజు కొంతమంది క్రైస్తవులు ప్రభువును అంగీకరించి ఉన్నారు. అంగీకరించిన క్రైస్తవులు ఉన్నారే, వారు ప్రభువును అంగీకరించని మన కుటుంబ సభ్యుల మధ్యలో వారి దృష్టిలో నిజ క్రైస్తవ్యాన్ని వారి ముందు ప్రదర్శించలేకపోతున్నారంటే సందేహం లేదు. ఎందుకంటే వారు రక్షణ పొందలేదు, వారు దేవుని యొద్దకు రాలేదు, వారి ప్రభువుని ఎరగని వారు కదండి. మా భర్త గారు ప్రభువుని ఎరగరు కదండి, అందుకనే నన్ను కొంచెం ఒత్తిడి పెడతారండి, అందుకే నేను లేటుగా రావాల్సి వచ్చిందండి, నేను అసలు రాకపోవటానికి కారణం ఆయనేనండి. ఇట్లా సచ్చేదాకా ఎంతకాలం చెప్పుకుంటూ కూర్చుంటావు? నీ సత్ప్రవర్తన నియమావళిని బట్టి, నీ గుడ్ కాండక్ట్ను బట్టి దేవుని ఎరగనటువంటి నీ భర్త కానీ నీ కుటుంబీకులు కానీ జీవం గల దేవుణ్ణి మరి కనపరిచే దినాలు ఎప్పుడు వస్తాయి? నీకెప్పుడో నమ్మకం కలుగుతుంది? ఎప్పుడు నీ మాటలు, ఎప్పుడు నీ ప్రవర్తన ద్వారా వారు ప్రభువును అంగీకరించగలుగుతారు? దాని కొరకు మనం ఈ దినాల్లో గట్టి ప్రయత్నం చేయాలి. నిజమేనండి, నిజమైన స్వాతంత్ర్యం కొరకు మనకు వినూత్నమైనటువంటి కార్యక్రమంలోనికి మనం వెళదాం. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనకు బోధ చేస్తా ఉన్నాడు ఈ దినాల్లో చూసినట్లయితే. అవునండి,
అసలు నిజ స్వాతంత్ర్యం అంటే ఏమిటి? కొద్దిసేపు ఆలోచించేద్దాము. ప్రభు మాటల్లోకి మనం వెళ్దాము. నిజ స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ఈ స్వాతంత్ర్యాన్ని గురించి మరి పెద్దలైన వారు, ఆ ఇంగ్లీషు భాషా చిత్రులు చక్కని మాటలు చెప్తున్నారు. అందులో మొదటిది ఇండిపెండెన్సీ, అంటే స్వాతంత్ర్యము. అంటే ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే అస్వతంత్రులు లేక బానిసలు. ఈ బానిస మనుషులు స్వతంత్రులు కావాలి. ఇది ఇండిపెండెన్సీ అనేది అన్నమాట. అంటే ఇతరుల మీద డిపెండ్ కాకుండా ఉండేదే ఇండిపెండెన్సీ. బహుజాగరూకులై జ్ఞాపకం చేసుకోండి, అమెరికా దేశానికి 16వ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు మరి ఒక బానిస కుటుంబంలోంచి బయటకు వచ్చి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మీలో చాలా మందికి తెలుసు. అయితే ఆయన మొదటిసారి తనకు సువార్త చెప్పినటువంటి దైవ సేవకుడికి ఆహ్వానం తెలియజేసి వారి ప్రార్థన ద్వారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీద మరి ఆయన ప్రమాణం చేశారు, అబ్రహాం లింకన్ గారు. ఆ రోజు ప్రార్థన అనంతరము అడిగారు ఆ పాస్టర్ గారిని, అయ్యా మీకు గురుదక్షిణ కానుక ఏమి ఇవ్వమంటారు నన్ను అని అడిగారు అబ్రహాం గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు అడిగారు ఆయన్ని, ఏమీ లేదు కానీ అబ్రహాం, మన దేశంలో బానిసలు లేకుండా చేయండి, మన దేశంలో బానిసలు లేకుండా అందరినీ స్వతంత్రులుగా చేయమని ఆయన కోరడం జరిగింది. దానికి అబ్రహాం లింకన్ గారు ఆమోదించారు. తదుపరి కారు తీసుకుని ఆయన గోధుమ పొలాల్లో గుండా ఒక దినమున ప్రయాణిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా గ్రహించండి, ఒక బానిసను, వెట్టి చాకిరీలో మ్రగ్గుతూ ఉన్నటువంటి ఒక బానిసను ఒక యజమానుడు పొలంలో కొరడా పట్టుకుని రక్తం కారు మట్టుకు కొడుతూ ఉండడం అనేది కారులో వెళ్తూ అబ్రహాం లింకన్ గారు చూసి కారు ఆపి అక్కడికి వెళ్ళాడు. ఎందుకు అతన్ని కొడుతున్నావు అని అడిగాడు. ఇతను నాకు అప్పున్నాడు, కొన్ని సంవత్సరాల తరబడి నాకు అప్పున్నాడు, ఇతడు సంవత్సరాల తరబడి కుటుంబీకులందరూ కూడా నాకు నా రుణాన్ని తీర్చలేకపోయారు, కాబట్టి వీళ్ళు నేను కొడుతున్నాను, కొడితే వాడి అప్పు తీరుతుందా? వాడు ఇవ్వాల్సిన అప్పు ఎంతో చెప్పు, నేను చెల్లిస్తాను అన్నాడు. ప్రియులారా గ్రహించండి, అతడు చెప్పాడు ఎంతో. అప్పుడు అబ్రహాం గారు తన కారులో నుంచి మరి అతను కోరుకున్నటువంటి రూపాయలను తీసుకుని వెళ్ళి అతనికి చెల్లించి ఆ బానిసను తన కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరు బాబు ఇతను ఎవరు, ఒంటి మీద రక్తపు మరకలు ఉన్నాయి, రక్తసిక్తమైన ఇతను ఎందుకు మన ఇంటికి తెచ్చావు అని తన తల్లి అబ్రహాం గారిని అడిగినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఇతడు ఒక బానిస, అతని బానిసత్వంలో నుంచి నేను డబ్బిచ్చి విడిపించాను. వీడు విడుదల పొందిన బానిస, మాజీ బానిస, ఇప్పుడు స్వతంత్రుడు, ఇతడు ఇక్కడి నుంచి మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పినప్పుడు, అతన్ని ఎందుకు తీసుకొచ్చావు? ప్రైమ్ మినిస్టర్ ఇంటో ఒక బానిస, ఇది నాకు ఇష్టం లేదని చెప్పింది ఆవిడ. ఆయన అన్నాడు, అమ్మా ఒకప్పటి బానిసలం మనం, మనల్ని విమోచించి దేశానికే ప్రతినిధిగా చేసినటువంటి ఆ మహాదేవుని పక్షంగా కొందరు బానిసలను విమోచించాలనేది నాకు సువార్త చెప్పినటువంటి నా దైవజనుడి యొక్క ఆదేశం అమ్మా. అందుకని ప్రప్రథమంగా ఈ బానిసను నేను విమోచన తీసుకొచ్చాను అని చెప్తూ ఉన్నప్పుడు ఆ బానిస అబ్రహాం లింకన్ పాదాల మీద పడి ఏడుస్తూ, అయ్యా నీ పాదాల దగ్గర నన్ను చంపేయి,
కానీ ఆ పాత యజమానుడి దగ్గరికి మాత్రం నన్ను బానిసగా పంపొద్దయ్యా అని కన్నీరు మున్నీరు అయ్యాడు. ప్రియులారా, అర్థమైందా మీకు? ఒక బానిస తన పాపపు దాస్యపు శృంఖలాలలో బంధకాలలో ఉండి ఎంత వేదన అనుభవిస్తాడో, అస్వతంత్రుడై సొంతదంటూ ఏమీ లేకుండా యజమాని పెట్టింది తిని, యజమాని ఉండమన్న చోట ఉండి, యజమాని చెప్పింది మాత్రమే చేస్తూ బ్రతికేటటువంటి అస్వతంత్ర బానిస స్వతంత్రుడై తనకు ఒక స్వేచ్ఛ స్వతంత్రత కలగజేసిన యజమానుడి దగ్గర ఎంత హాయిగా జీవిస్తున్నాడో మీకు తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఆయన ఇచ్చిన పాప క్షమాపణ ఈనాడు ఏ మనిషికైనా, ఏ జాతి, ఏ కులం, ఏ పార్టీ, ఏ ఉద్యమంలో ఉన్నవాడికైనా సరే పరిపూర్ణ పాప విమోచన కార్యక్రమం జరిగినట్లయితే అతడు నిజమైన స్వతంత్రుడై ఉన్నాడు. అట్లాంటి అస్వతంత్రులు నీ కుటుంబంలో, నీ కులంలో, నీ రక్త సంబంధంలో, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషుల్లో, నీ కన్న బిడ్డలలో, నిన్ను కట్టుకున్న భర్తలో గనక ఈ అస్వతంత్ర బానిసత్వం ఉంటే నువ్వు తడవు చేయకుండా అతన్ని విమోచించమని ప్రభు దగ్గర పడి విజ్ఞాపనలు చేయటం ఎంతో ఆవశ్యకమని మనం చేస్తా ఉన్నాను ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఏమంటావు? జీవము గల దేవుని యొక్క వాక్కు చేత నువ్వు నింపబడాలి. అవును, ఈ స్వాతంత్ర్యము మొట్టమొదటి మాట. స్వాతంత్రం, ఇండిపెండెన్సీ అనగా స్వతంత్రత. బానిస స్వతంత్రుడు కావటం అన్నమాట. దెన్ సెకండ్ వన్, రెండోది ఏమిటో చెప్పనా? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏమిటి అంటే మరి స్వేచ్ఛ, బంధకాలు లేని స్వేచ్ఛ, అడ్డులు అభ్యంతరాలు లేని స్వేచ్ఛ. చూడు, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక మోసగాడు, ఒక నరహంతకుడు ఎవరు ఎప్పుడు బంధించి తీసుకెళ్లి బందీఖానాలో వేస్తారో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. కానీ వారు గనక పరిపూర్ణ స్వేచ్ఛ పొందినట్లయితే, నిజంగా వారికి ఫ్రీడమ్ దొరికినట్లయితే వారు ఎంతో భయము లేకుండా, వాళ్ళు ఎంతో సంతోషంతో స్వేచ్ఛాయుతంగా జీవిస్తారు. రెండవ మాట ఏమిటి అనంటే అది అద్భుతమైన మాట. అది మరి ఫ్రీడమ్, స్వేచ్ఛ అన్నమాట. మొదటిది ఇండిపెండెన్సీ అంటే స్వతంత్రత, రెండవది మరి ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. దేవుని బిడ్డలారా, ఇంకా దాని థర్డ్ వన్, మూడవది చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడవ మాట వాడబడింది ఏంటంటే ఇంగ్లీష్లో లిబర్టీ అన్నారు. లిబర్టీ అనగా విడుదల. బందికానాలో నుండి, బంధకాలలో నుండి పరిపూర్తి అయినటువంటి యొక్క విడుదల. ఇండిపెండెన్సీ స్వాతంత్ర్యం, ఫ్రీడమ్ స్వేచ్ఛ, లిబర్టీ అంటే అద్భుతమైన మాట, విడుదల, విమోచన. కనుక ఈ అద్భుతమైనటువంటి విమోచన పొందిన ప్రతి మనిషి కూడా నిజ స్వాతంత్రమును పొందిన వాడై ఎవరి బంధకాలకి భయపడకుండా, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాల్లోకి వచ్చినప్పుడు పాపమునకు వచ్చు జీతము మరణము, మన నరకము అని చెప్పబడుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథము ఆ నరకము నుండి విమోచింపబడిన అనుభవమే ఈ నిజ స్వాతంత్ర్యము. గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాట ఏమిటి అంటే, క్రీస్తు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి మనల్ని నిజమైన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇక మీదట మళ్ళా పాపం అనే దాస్యం కింద చిక్కుకొనకుడి అని పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, విమోచన పొందని వారి కొరకు కన్నీరు విడుద్దాం. విమోచింపబడిన మనలో ఇంకా బంధకాలు ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏ విషయంలోనైనా దుఃఖము, కన్నీరు విడవడానికి అవకాశం ఒకవేళ ఉంటే ఎవరికో ఏదో ఉందని ఏడవటం కాదు, ఎవరికి ఎన్నో ఉన్నాయని ఏడవటం కాదు, రక్షణ లేని, నిరీక్షణ లేని వారి రక్షణ కొరకు ఏడవడమే నిజమైన స్వాతంత్ర్యం. స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభువు మనకు గుర్తు చేస్తున్న అసలైన సత్యవేదం ఏమిటి అనంటే, రక్షణ నిరీక్షణ లేని వారి విమోచన కొరకు మనం విజ్ఞాపనలు చేసి వారిని దేవుని రాజ్య వారసులుగా చేయుటే ఇది నిజమైన స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం అని నేను మీకు మనవి చేస్తూ ఈ ప్రయత్నంలో మనం అందరం కొనసాగుదాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.